స్టార్ట్ చేద్దాం. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూసే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. వెనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. ఇక మళ్ళీ మేము నిజాయితీ పరులం, మేమేం తప్పు చేయలేదు. నన్ను మొడగుడిపేశారు. అంటే కూటమి నేతల దృష్టి ఎలా ఉందంటే, ఇప్పటికైనా తెలుసుకున్నావు దిప్పము. ఊరు పరమ భక్తురాలు అడ్డబొట్టు అడ్డదిడ్డంగా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి కోట్ల రూపాయలు ఎత్తుపెట్టు. ఆరోగ్యశ్రీ లేకపోతే ఏంటి, మెడికల్ కాలేజీలు లేకపోతే ఏంటి, గ్రామ సచివాలయాలు లేకపోతే ఏంటి, చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లకు దూరడం. మనం చేసింది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే, ఇన్ని మంచి పనులు చేసి కూడా లోపలేం లేదు డొల్లా. క్రెడిట్ మాత్రం ఒక చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి దక్కుతుంది. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. మొన్న ఇష్యూ కూడా అంటే మా బాధ ఏంటంటే, సో ఇన్ టచ్ విత్ చంద్రబాబు నాయుడు గారు అన్నమాట. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కైతే. దొరికితే మాత్రం మాకేం సంబంధం లేదు, పక్క పార్టీ వాళ్ళ మీద దోసేస్తాం మనం. బాబుని గొప్ప విజనరీ. నో 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 నో, అది తప్పు కాదు. మేము క్లీన్, మేము గ్రీన్. మళ్ళీ ఇక్కడ అడ్డబొట్టు తమిళ స్టైల్ నాందాపురి శ్యామల జరుగుతున్న వైనం ఇదే మనం చూస్తూ వస్తూనే ఉన్నాం. ఎంతసేపు వాళ్ళింట్లో ముచ్చట, వీళ్ళింట్లో ముచ్చట, ఆ సార్ ఇట్లా, ఈ మేడం ఇట్లా, వాళ్ళింట్లోకి జొర్రి, వీళ్ళింట్లోకి జొర్రి. ప్రజలు వారికి బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళందరూ కలిసి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. చేస్తారు. ఆ తప్పుని చేసింది మేం కాదు, మీరు అని చెప్పి ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తారు. ఓకే, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. మేము అలా తప్పులు చేసి పైకి వచ్చిన వాళ్ళమే. ఈవిడికి మరి జగన్మోహన్ రెడ్డి మరి ఏ పేపర్ ఇచ్చాడో, ఎంత పేమెంట్ వేసాడో తెలియదు కానీ చిన్న ఆదాయంలో ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు అని పంచుకుంటారు. ఏంట్రా నోటికి వచ్చినట్టు వెళ్తున్నావు? మందు కొట్టొచ్చావా? ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఇక ప్రజలు అర్థం చేసుకోవాలి ఎంత బాగా ఈ సీట్లు పనిచేస్తాయో. పాన ప్రియుల పొట్ట కొట్టారు అనుకుంటూ చించుకుంటూ మాట్లాడారు కదా రోజు ఆయన. మీ ఇద్దరిని కలిపి నేను ఎక్కుతా మరిగా. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. అసలు ఈ రోజనే కాదు, ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి కూడా ఏంటి మమ్మీ ఎవడీడు ఎక్కడో కూర్చొని అన్న డబ్బుల కోసం కక్కుర్తిపడి వీళ్ళకి ఏ మాత్రం స్పృహ కూడా. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. శ్యామలను చూస్తే ఒక విషయం భయం వేస్తుంది. చేసింది 100% రైట్ అని చెప్పుకోవడంలో మీకు మీరే సాటి. చిల్లర డబ్బులు అడుక్కొని ఏదో పడితే అది మాట్లాడబాక. చెప్పలేదు, ఆయన్ని కప్పిపుచ్చి, ఆయన్ని కవర్ చేసి, ఆయన్ని, ఆయన మనుషుల్ని, ఆయన కార్యకర్తల్ని. ఈ శ్యామల కొన్ని సంవత్సరాల క్రితం బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసింది. నకిలీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టింది చంద్రబాబు నాయుడు గారి మనుషులు. ప్రైవేట్ లిక్కర్ షాపులకు సరఫరా చేసింది చంద్రబాబు నాయుడు గారి మనుషులు. ఇంకా శ్యామలని నమ్మే పరిస్థితిలో ప్రజలు ఎవరు లేరు. గ్రేట్ అగైన్ విత్ జగన్ అన్న. జోహార్ వైఎస్ఆర్, జై జగన్. మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఎలా ఉంటుందంటే, అది దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టుగా ఉంటుంది. ఇలాంటి దానికి కొంచెమైనా సిగ్గుందా? మనకు కొంచెమైనా బుర్ర ఉందా? ఏంటిది, ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో?
ఓ పని చేయి అయితే నువ్వు దెంగి నువ్వు దెంగి